హార్పిక్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది ఆల్ట్రా గార్డ్ అంటే హావెస్ట్ వాళ్ళ కంపెనీ వాళ్ళది, మన అష్యూర్ వెస్టేజ్ కంపెనీది అనమాట. ఇది మనకి 4 పర్పస్గా పనిచేస్తుంది, 4 సార్లు అంటే 4 విధాలుగా. ఎలాగంటే మనకి రాగి సామాన్లు, పూజ సామాన్లు, చాలామందికి ఇత్తడి సామాన్లు ఇళ్ళలో ఉంటాయి కదా, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు చాలా ఇళ్ళలో అందరికీ ఉండే ప్లేస్ ఎక్కువగా కొంత పూజ సామాన్లకు వాడుకుంటుంటారు. వాటి పర్పస్గా మనం వాడాలంటే పీతాంబరి వాడాలి, లేదంటే లెమన్ కానీ చింతపండు కానీ ఏదో వేసి రుద్దుతూ ఉంటారు. చేయి నొప్పి వస్తుంది, రుద్దాలంటే తొందరగా మురికి వదలదు. కానీ ఆ ప్లేస్లోకి ఇది వచ్చింది మేడం. 4 రకాలుగా ఇది పనిచేస్తుంది. రాగి, వెండి, అలాగే కిచెన్లో ఉన్న జిడ్డు మరకలను కానీ, అలాగే మనకి బాత్రూంలో ఉన్న టైల్స్కి, వాష్ మిషన్కి, హ్యాండ్ మిషన్స్కి అన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది. కేవలం 110 రూపాయలు అండి. సరే, మనకి పనిచేస్తుంది అంటున్నారు కదా, రాగి వస్తువు మీద ఒక డ్రాప్ వేసి చూద్దాం. హార్పిక్ అయితే చేతి మీద పడ్డా, కాలు మీద పడ్డా మనకి వెంటనే మంట వస్తుంది. ఎందుకంటే అది కెమికల్ బేస్ కాబట్టి, యాసిడిక్ కాబట్టి. ఇప్పుడు దీంట్లో కూడా మరి యాసిడిక్ ఉండాలిగా, మరి అది క్లీన్ చేస్తుంది అంటారు. యాసిడిక్ అయితేనేగా క్లీన్ అవుతుంది, చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సరే, మనం ఓన్గానే నేను చేత్తోనే మీరు కూడా ట్రై చేయొచ్చు, సార్ కూడా ట్రై చేస్తారు. ఒకసారి ఒక డ్రాప్ వేసి చూస్తున్నాను. ఇప్పుడు ట్యాన్ పట్టేసింది కదా ఇదంతా, నేను ఒక డ్రాప్ వేస్తున్నాను. ఒక్క డ్రాప్ వేసాను. నేను ఏం క్లీన్ కూడా చేయలేదు. ఒక్కసారి చూడండి. ఒక డ్రాప్ని మొత్తం నేను అదిమి పెట్టి కూడా రుద్దట్లేదు మేడం, లైట్గానే రుద్దుతున్నాను. చూడండి ఒకసారి, ఫ్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. ఇంత శుభ్రంగా అనమాట. నేను చేత్తోని పట్టుకుంటున్నాను, నాకు ఎటువంటి మంట లేదు మేడం. మీరు ఒకసారి మామూలుగా మంట పుట్టాలి. ఇది నేను రుద్దుతున్నాను మేడం, మీరు రుద్దండి ఒకసారి, మీ చేత్తో రుద్దండి. మీకు ఏమైనా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. నేను ఇలా కడుక్కొని కూడా కడుక్కోవాలి, ఇలాగే ఉంచాను చేతులు. వాసన అదే కానీ మంట ఏం లేదు, వాసన అదే హార్పిక్ వాసన. ఊరికి అట్లా పైన అప్లై చేస్తే చాలు, దాన్ని తీసుకొని మొత్తం మురికి ఎక్కువ రుద్దితే, పీసెస్ రుద్దితే ఇంకా నీట్గా వస్తాయి. మీరు పీతాంబరం, నిమ్మకాయ కంటే బాగా వస్తుంది, ఇంకా మంచి షైనింగ్ వస్తుంది అన్నమాట. దీన్ని వాటర్లో పెట్టేసుకొని కడిగేసి చెయ్యను, మంటగా అనిపించింది అన్నమాట. ఇక్కడ పెట్టారు కదా, నేను ఇప్పుడు రుద్దేసేసి లోపల నేను రుద్దలేదు. నా చేతి తడి తగిలే క్లీన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లోపల అయితే రుద్దలేదు నేను. నా చేయి తాకిన వరకు మాత్రం క్లీన్గా అయిపోయింది. ఇవ్వండి. ఒకసారి చూడండి మేడం, ఎంత నీట్గా బాగా మంచి యూస్ఫుల్. ఇది ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి, పూజ సామాన్లు, రాగి వస్తువులు ఉన్న వాళ్ళకి, వెండి పట్టీలు అనే కాలు పట్టీలు మన బయటకు వెళ్ళని అవసరం లేదు. క్లీనింగ్కి మనం ఇంట్లోనే ఒక లిక్విడ్ వేసుకొని చేసుకోవచ్చు, చాలా నీట్గా వదచ్చు. ఇందాక ఎలా ఉంది ఇప్పుడు?